మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుత కాలంలో మనం చూసుకున్నట్లయితే వైటమిన్ డి కానివ్వండి, B12 డెఫిషియన్సీ కానీ ఎక్కువ మందిలో మనం చూస్తున్నాం. చాలా సాధారణంగా కనిపిస్తున్నటువంటి సమస్య. అయితే B12 డెఫిషియన్సీని చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు. బట్ దీనివల్ల ఎటువంటి అనర్థాలు చోటు చేసుకుంటాయి, ఎలాంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి. ఈ B12 వైటమిన్ అనేది డైట్ పరంగా చూసుకున్నట్లయితే ఎందులో మనకి ఎక్కువగా దొరుకుతుంది, సో ఎట్లా ఈ సమస్యను నివారించుకోవచ్చు, హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చైతన్ గారు. హలో సార్. హలో మేడం. సార్, సో వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నా కూడా పెద్దగా ఎవరికి తెలియదు, అసలు వైటమిన్ B12 ఉంది అనే విషయం కూడా తెలియదు. ఇప్పుడు ఎక్కడైనా పెయిన్స్ వస్తున్నాయి అనుకోండి, ఓకే డి డెఫిషియన్సీ ఉందేమో అని అనుకుంటారు జనరల్లీ. అలానే వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉందని ఎలా తెలుసుకోగలుగుతాం, అసలు ఈ డెఫిషియన్సీ రావడానికి రీజన్స్ ఏముంటాయి? రీజన్స్ ఏమున్నాయంటే చూడండి, ఇప్పుడు ఒక 30 ఏళ్ల నుంచి 30 years నుంచి B12 డెఫిషియన్సీలు పెరిగినాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఈ రోగంతో పేషెంట్ ఉన్నాడంటే ఏ రోగంతో ఉంటాడు మీరు చెప్పండి? ఏ రోగంతో అంటే ఎక్కువగా డయాబెటీస్ ఉండేవాళ్ళు. డయాబెటీస్. ఇప్పుడు మీ మైండ్ లో డయాబెటీస్ వచ్చింది కదా, అయితే ప్రతి ఇంట్లో డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు. కామన్ గా డయాబెటీస్ ఉంటుంది. ఎక్కువ డయాబెటీసే. డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు ఇండియాని. ఎప్పటి నుంచి అయితే ఈ షుగర్ వ్యాధి పేషెంట్లు పెరిగినరు కదా, ఆటోమేటికలీ షుగర్ వ్యాధికి సంబంధించిన డ్రగ్స్ వాడడం పెరిగిందా? అవును. ఎప్పుడైతే ఈ షుగర్ వ్యాధికి సంబంధించిన డ్రగ్స్ వాడతారు కదా, లాంగ్ టర్మ్ లో వాళ్ళకు విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తుంది. ఇప్పుడు రెగ్యులర్లీ మెట్ఫార్మిన్ వాడుతున్నారు. ఏ డ్రగ్ అన్నా షుగర్ వ్యాధికి సంబంధించిన డ్రగ్లు ఎప్పుడైతే ఎక్కువ వాడుడు అయిపోతుంది కదా, ఆ పేషెంట్స్ లో విటమిన్ B12 డెఫిషియన్సీ కామన్ అయిపోతుంది. అది ఒక ప్రామినెంట్ రీజన్. అందుకే ఇప్పుడు ప్రతి ఇంట్లో షుగర్ వ్యాధితో పాటు B12 డెఫిషియన్సీ పేషెంట్లు కూడా ఉన్నారు. ఇది అర్థమైంది కదా. మళ్ళీ సెకండ్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ర్యాండమ్ గా మీ మైండ్ లో 10 members ని తీసుకోండి, మీరు మీకు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి మీరు CBP టెస్ట్ చేపియండి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. దాంట్లో 6 members to 7 members, వీళ్ళందరూ ఫీమేలే ఉండాలి. మళ్ళీ 6 members to 7 members కి ఎనీమియా ఉంటది. అంటే జెనెటికలీ ఇండియన్స్ విమెన్ కి ఎనీమియా ఉంటది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది కదా లేడీస్ కి, ప్రెగ్నెన్సీ వస్తే ఐరన్ ఫాలిక్ యాసిడ్ కంపల్సరీ ఇస్తారు వాళ్ళకు. ఎందుకు ఇస్తారు? ఎందుకంటే అందరికి ఎనీమియా ఉంది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో 13 to 15 నార్మల్ రేంజ్ అని చెప్తారు. ఇండియాలో నార్మల్ రేంజ్ 12 కూడా నార్మల్ రేంజ్ కన్సిడర్ చేస్తారు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇండియన్ ఫీమేల్స్ లో హీమోగ్లోబిన్ ఉండడమే తక్కువ. ఇది కూడా ఒక రీజన్ ఉంటుంది. సో ఇప్పుడు ఎనీమియా ఉన్న B12 డెఫిషియన్సీ రావచ్చు, B12 డెఫిషియన్సీ వల్ల ఎనీమియా రావచ్చు. రెండిటికి సంబంధం ఉంది. అయితే ఎప్పుడైతే మనం ఈ డయాబెటీస్ కి సంబంధించిన డ్రగ్గులు వాడడం వల్ల ఎక్కువ కేసులు అవుతున్నాయి. మళ్ళీ ఎనీమియా ఉంటే కూడా అవుతుంది. అండ్ ఎనీమియా చాలా మందికి ఉంటుంది, వాళ్ళకి తెలియదు ఎనీమియా ఉంది. ఆల్మోస్ట్ అందరిలోనే B12 డెఫిషియన్సీ ఉన్నట్టే ఇంకా అలా చూసుకున్నట్లయితే. ఎందుకంటే డయాబెటీస్ కూడా చాలా మందిలోనే ఉంది, మనం చూస్తున్నాం. అలాగే ఇంకా లేడీస్ లోని ఖచ్చితంగా ఉంటుంది. డయాబెటీస్ కి ఆ డ్రగ్గులు వాడడం వల్ల అవుతుంది కదా. మనం మెల్లమెల్లగా డయాబెటీస్ వచ్చిన తర్వాత ఇంకా డ్రగ్ యూజ్ చేయకుండా ఉంటారు కదా, ఖచ్చితంగా వాడతాం. మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం కదా, హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళకి B12 డెఫిషియన్సీ రాదు. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఈ 2 reasons అయితే డిస్కస్ చేసినాము మనం. మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, ఇంతకుముందు మనం డైలీ వంటలు చేసుకుంటుండే. మార్నింగ్ టైం కి మార్నింగ్ వంట, నైట్ టైం కి నైట్ వంట, మధ్యాహ్నంకి 3 పూటలు వంటలు అవుతుంది. ఇప్పుడు ఇవాళ లంచ్ చేస్తే రేపు లంచ్ సేమ్ ఇదే ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి తీసి మనం హీట్ చేసుకొని తింటాం. అండ్ బ్రేక్ఫాస్ట్ మీరు చేసుకున్నారు అనుకోండి, దాంట్లో కూడా ఏమైతుంది, ఒక్కొక్కసారి మ్యాగీ తినేస్తాం, ఒక్కొక్కసారి బ్రెడ్ తినేస్తాం. వారానికి 7 రోజులు ఉంటే మనం 3 రోజులు బ్రేక్ఫాస్ట్ వంటలు చేసుకుంటాం, 2 రోజులు బ్రెడ్ గానీ లేకపోతే మ్యాగీ గానీ, మళ్ళీ సండే పక్కా బయటికి వెళ్ళి తీసుకొని వస్తాం. సో దాంట్లో ఏమైపోయింది, అవుట్ సైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ మన ఫుడ్ కల్చర్ లో ఒక పార్ట్ అయిపోయినాయి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల, బయటికి వెళ్ళి తీసుకురావడం వల్ల, అవిటి వల్ల కూడా B12 డెఫిషియన్సీలు పెరుగుతున్నాయి. సో ఇవి ప్రామినెంట్ రీజన్స్. మళ్ళీ స్ట్రెస్ కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటది దీంట్లో. చాలా స్ట్రెస్ ఉంది మనిషికి, దానివల్ల కూడా విటమిన్ B12 రావచ్చు. మళ్ళీ పెయిన్ కిల్లర్లు వాడతారు కదా, ఇప్పుడు మోకాలు నొప్పి, నడుము నొప్పి,
చాలా కామన్ అయిపోయినాయి. నరాల బలహీనత చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు B12 డెఫిషియన్సీ వల్ల నరాలు డ్యామేజ్ అవుతాయి. కానీ ఇప్పుడు నరాలు డ్యామేజ్ అయిన తర్వాత కూడా మనం పెయిన్ కిల్లర్లు చాలా మంది వాడతారు కదా, ఎందుకంటే కాళ్ళు లాగుతాయి, దానివల్ల కూడా మళ్ళీ B12 ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు నరాల బలహీనత ఉంటది కదా, ఇప్పుడు మైలిన్ షీత్ ఉంటది నరాల్లో. ఇప్పుడు మన బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ మైలిన్ షీత్ ఉంటది. ఇది దేనితోటి బిల్డ్ అవుతుంది అంటే మెయిన్లీ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అనుకోండి మీరు. ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది అనేసి మనం కొలెస్ట్రాల్ ఇంటేక్ తగ్గిస్తాం, మనం గుడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తాం మన బాడీలో, ఆటోమేటికలీ అది ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ప్రోటీన్స్ కరెక్ట్ ఉంటే మన నరాలు కరెక్ట్ ఉంటాయి, దానికోసం కూడా విటమిన్ B12 కావాలి. అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే కూడా విటమిన్ B12 మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది ఇన్ని వాటితో ఇది లింక్ ఉంది. అయితే అందుకే మనం ఏం చేయాలి, బయట ఎక్కువ తినొద్దు, బయట పోయి తినొద్దు, బయటికి వెళ్ళి తెప్పించుకోవద్దు. ఎందుకు తెప్పించుకోవద్దు, దేంట్లో వస్తుంది ఫుడ్ బయటికి వెళ్ళి, ప్లాస్టిక్ ప్యాకెట్ లో వస్తుంది. ప్లాస్టిక్ ప్యాకెట్ లో వేడి మనం ఇప్పుడు అగిపుల్లతోటి ప్లాస్టిక్ ని అంటిస్తే అది కాలిపోతుంది కదా. ప్లాస్టిక్ ఏంది, ఒక పెట్రోలియం ప్రోడక్ట్. అది క్రూడ్ ఆయిల్ తీస్తాం కదా, దాంట్లోకి వెళ్ళి పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, అన్ని వస్తాయి, దాంట్లోకి వెళ్ళి ప్లాస్టిక్ వస్తుంది. చాలా మందికి ఇది తెలియదు. అది అంటబెడితే దానికి కూడా అది కాలుతుంది. సో మనం వేడి ఫుడ్ దాంట్లో వేస్తాం, అది ఆటోమేటికలీ ఫుడ్ ని పొల్యూట్ చేస్తుందా, చేయదా? అదే మనం తింటాం. అప్పుడు ఏమైతుంది, లాంగ్ రన్ లో క్యాన్సర్ వస్తుంది దీనివల్ల, మనం అందరికీ తెలుసు. కానీ ఇమీడియట్ ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మన బ్లడ్ శాంపుల్ తీసుకొని మనం హిమోగ్లోబిన్ ఎంత ఉంది చెక్ చేసుకుంటాం, కొలెస్ట్రాల్ ఎంత ఉంది చెక్ చేసుకుంటాం, షుగర్ వాల్యూ ఎంత ఉంది చెక్ చేసుకుంటాం. ప్లాస్టిక్ వాల్యూ ఎంత ఉందని చెక్ చేస్తామా? చెయ్యము. అది చెకప్ చేపిస్తే ప్రతి మనిషిలో 2 క్రెడిట్ కార్డులు ఉంటాయి కదా, ప్లాస్టిక్ క్రెడిట్ కార్డులు, అంత ప్లాస్టిక్ ఉంటది ప్రతి మనిషిలో. దానివల్ల కూడా ఈ విటమిన్ B12 అవుతుంది డెఫిషియన్సీ ప్రాబ్లం. మళ్ళీ విటమిన్ B12 డెఫిషియన్సీ అయితే ఏమేమి ప్రాబ్లంలు అవుతాయి, ఒకటి నరాలు ఎఫెక్ట్ అవుతాయి, ఇంకోటి ఇప్పుడు ఏమవుతుంది అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి మన బాడీలో. రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఏంది, దే ఆర్ బ్లడ్ సెల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్, న్యూట్రిషన్, ఎవ్రీథింగ్. ఇప్పుడు బ్లడ్ లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదా మొత్తం, అవన్నీ రెడ్ బ్లడ్ సెల్స్ చేస్తాయి, ఆక్సిజన్ గానీ, న్యూట్రియంట్స్ గానీ. మళ్ళీ దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ మళ్ళా హార్ట్ కి తీసుకొని రావడం, ఇంప్యూర్ బ్లడ్ మళ్ళీ హార్ట్ కి తీసుకొని రావాలి కదా, ఇవన్నీ ఫంక్షన్లు రెడ్ బ్లడ్ సెల్స్ చేస్తాయి. ఈ సెల్ ప్రొడ్యూస్ అవ్వడానికి విటమిన్ B12 కావాలి. రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా ఉంటే ఏమైనా ఇష్యూ ఉంటుందా? రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ చాలా తక్కువ మందికి ఉంటాయి, దానికి సంబంధించిన ఇష్యూలు వేరే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఆక్సిజన్ చాలా ఎక్కువ, సెల్ సైజ్ తగ్గడం కూడా దీని వల్ల కారణం. అవును. ఇంకోటి పర్నీషియస్ అనీమియా అనేసి ఒక కండిషన్ ఉంటది, దాంట్లో డిఫార్మ్డ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, దాంట్లో కూడా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటది. అండ్ విటమిన్ B12 సరిగా లేకపోతే రెడ్ బ్లడ్ సెల్స్ సరిగా ప్రొడ్యూస్ కావు. సో దానివల్ల ఎనీమియా అవుతుంది. ఎనీమియా అయితే నరాలకు బ్లడ్ సప్లై తగ్గుతుందా, తగ్గదా? ఆక్సిజన్ తగ్గుతుందా, తగ్గదా? నరాల బలహీనత అట్లా స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ తిమ్మిర్లు రావడం, చక్కర్లు రావడం, నీరసంగా ఉండడం. ఎందుకు, బ్రెయిన్ కి సరైన ఆక్సిజన్ పోట్లేదు కదా, అప్పుడు బ్రెయిన్ కూడా చాలా డల్ గా ఉంటది. ఇప్పుడు మీరు చూడండి, షుగర్ వ్యాధి పేషెంట్లు వాళ్ళు గోళీలు వేసుకుంటారు కదా, ఆ గోళీలు వేసుకుంటే వాళ్ళకు గ్లూకోజ్ మెటబాలిజం కరెక్ట్ గా అవ్వాలి కదా, అది అయితే కూడా వాళ్ళకి డల్నెస్ ఉంటుంది. ఎందుకంటే B12 డెఫిషియన్సీ కూడా ఉంది వాళ్ళకు. అండ్ ఇట్లా కాంప్లికేషన్లు అవుతాయి. సో బాగా నీరసంగా కనిపించడం ఉంటుంది, నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి, డైజెషన్ ఎఫెక్ట్ అవుతుంది, మలబద్ధకం అవుతుంది. ఎందుకంటే బ్లడ్ సప్లై మళ్ళీ ఇంటెస్టైన్ లకు కూడా తగ్గిపోతుంది కదా, అప్పుడు మలబద్ధకం అవుతుంది, నిద్ర సరిగా రాదు, ఓవరాల్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది ఇది B12 తక్కువ ఉంటే. సో B12 తగ్గటానికి రీజన్స్ ఏంటో చెప్పారు, దేని మూలంగా తగ్గుతుందో చెప్పారు కదా. అసలు దేని నుంచి B12 మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? ఫుడ్ దేని నుంచి తీసుకోవడం అవకాశం ఉంటుంది అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ B12 సోర్సెస్ అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ అని మనం అనుకుంటాం. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటేనే విటమిన్ B12 వస్తుంది అనేసి. ఇప్పుడు మనం గూగుల్ చేస్తే B12 డెఫిషియన్సీ ఎందుకు పెరుగుతుంది అంటే చాలా మంది వెజిటేరియన్ లా కన్వర్ట్ అయిపోతున్నారు, అందుకే కూడా B12 డెఫిషియన్సీ పెరుగుతుంది అంటారు. కానీ నాన్ వెజ్ తోటి కూడా ప్రాబ్లం. ఎందుకు, వాళ్ళు ఏమేమి ఇంజెక్షన్లు ఇస్తారు దానికి మనకు తెలియదు. మనం నాన్ వెజిటేరియన్ ఏదైతే తింటున్నాం కదా, అది ఎట్లా మన ప్లేట్ వరకు ఎట్లా వచ్చింది మనకు తెలియదు. దాంట్లో కూడా చాలా పొల్యూటెంట్స్ యాడ్ అయిపోతాయి,
మళ్ళీ దాని బాగా తర్వాత ఫ్రీజ్ చేసినవి freeze చేసినవి, ఉంటాయి. ప్రాసెస్డ్ ఉంటాయి. సో దాని వల్ల కూడా ప్రాబ్లంలు అవుతాయి. మళ్ళీ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది బాడీలో. దాంతో పాటు హార్ట్ ఎలిమెంట్స్ పెరుగుతాయి. సో నాన్ వెజ్ కాకుండా ఇప్పుడు మనకు వెజిటేరియన్ సోర్సెస్ మనం చూసుకోవాలి. సో పాలు ఒకటి, పెరుగు ఒకటి అండ్ పనీర్ ఒకటి. వెజిటేరియన్ సోర్సెస్ ఇవి, యానిమల్ డిరైవ్డ్ కానీ వెజిటేరియన్ సోర్సెస్. సో పాలు A2 కౌ మిల్క్ వాడాలి, పెరుగు A2 కౌ మిల్క్ తోటి ప్రిపేర్ చేసిన పెరుగు వాడాలి అండ్ పనీర్ కూడా A2 కౌ మిల్క్ తోటి ప్రిపేర్ చేసిన పనీర్ వాడాలి. ఎందుకు? ఇప్పుడు జెర్సీ ఆవు ఉంటది, రోజుకి ఎన్నో లీటర్లు పాలు ఇస్తుంది, కానీ అది ఇక్కడ ఆవు కాదు. ఇప్పుడు ఇండియాలో ఏవైతే ఇవాల్వ్ అయినాయి కదా జంతువులు, వాళ్ళ జీన్స్ మన జీన్స్ చాలా వరకు కామన్ ఉంటాయి. మన ఆవులు ఉంటాయి కదా, దేశీ ఆవులు ఉంటాయి కదా, అవి జీన్స్ మన జీన్స్ మోర్ దెన్ 90% కామన్ ఉంటాయి. సో ఈ పాలు మనకు సెట్ అవుతుంది, ఇవి వాడాలి. మళ్ళీ దాని తర్వాత మష్రూమ్స్ లో కూడా ఉంటది B12. సో రెగ్యులర్లీ డయట్ లో మష్రూమ్స్ ఇంక్లూడ్ చేయాలి. ఇవి చేస్తే మనకు B12 డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయాలి. మ్యాగీ ప్యాకెట్లు కొనొద్దు. మనం రేషన్ తీసుకోవడానికి పోతాం కదా, కంపల్సరీ మ్యాగీ రాస్తాం దాంట్లో, ఎప్పుడు ఒకసారి ఆకలి అయితే తినడానికి అనేసి. అండ్ వారానికి ఒకసారి తింటాం. మీరు చూడండి, మ్యాగీ ఎక్కువ ఇంతకు ముందు లేకుండే, కానీ ఎక్కడ వాళ్ళు అమ్ముతుండే మ్యాగీ అంటే ఇట్లా కొండలు ఉంటాయి కదా పైన, హై రేంజెస్, టూరిస్ట్ ప్లేసెస్, ఆడికి పోతే ఓన్లీ మ్యాగీనే దొరుకుతుండే మనకు. ఎందుకు? అది మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా, అంటే ఏం లేనప్పుడు మనకు మ్యాగీ ఉంటుంది అనేసి. సో సబ్ కాన్షియస్లీ జనాల మైండ్ లో అది కూర్చున్నది అట్లా అండ్ అలవాటు అయిపోయింది. సో ప్రాసెస్ ఫుడ్స్ మీరు అవాయిడ్ చేయండి టోటల్ గా. అండ్ ఇవి చేస్తే మనకు B12 ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు B12 డెఫిషియన్సీ కోసం కొన్ని రకాల ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు, మెడిసిన్స్ కూడా వాడుతున్నారు కదా, అట్లా మనకి హోమియోపతిలో ఏమైనా న్యాచురల్ గా దొరుకుతుందా? ఇప్పుడు హోమియోపతిలో మనకు చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి విటమిన్ B12 డెఫిషియన్సీస్ కి. పేషెంట్ టు పేషెంట్ ట్రీట్మెంట్ చేంజ్ అవుతుంది. షుగర్ వ్యాధి ఉంది, B12 డెఫిషియన్సీ ఉంటే మందు మారిపోతుంది. మోకాలు నొప్పి ఉంది, B12 డెఫిషియన్సీ ఉంటే మందు మారిపోతుంది. నిద్రలేని సమస్య ఉంది, B12 డెఫిషియన్సీ ఉంటే మందు మారిపోతుంది. సో చాలా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది, చాలా పార్ట్స్ ఆఫ్ ద బాడీని ఎఫెక్ట్ చేసిందంటే వాళ్ళు ఇండివిజువలైజ్డ్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ బై ఛాన్స్ జస్ట్ మనకు ఓన్లీ B12 డెఫిషియన్సీ ఉంది అని తెలిస్తే, కానీ మీ బాడీ మీద ఎఫెక్ట్ అంతా చూపించలేదంటే ఒక డ్రగ్ చెప్తాను, హోమియోపతి మెడిసిన్, ఏం సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఎబ్రోటానమ్ అనేసి ఒక మెడిసిన్ ఉంటది. ఇది 0/9 పొటెన్సీ ఉంటది. పొటెన్సీ అంటే పవర్ దాంది. ఇది 5 గోళీలు పొద్దుగాల, 5 గోళీలు పొద్దుమికి తీసుకోవాలి. ఒక 1-2 మంత్స్ తీసుకొని మీరు చెకప్ చేయించుకోండి. ఇన్ ద మీన్ టైం మీరు రెగ్యులర్లీ B12 రిచ్ సోర్సెస్ డయట్ ఇంక్లూడ్ చేస్తూనే ఉండండి మీ మీల్స్ లో. అట్లా మనం కాంబాట్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. B12 తగ్గటం వల్ల ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి, సో దీన్ని పెంచుకునే మార్గాలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.